దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా మారడంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు నగరాన్ని జల దిగ్బంధంలోకి నెట్టేశాయి. రైలు, రోడ్డు, విమాన రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొండచర్యలు విరిగిపడిన ఘటనలో 9 మంది చనిపోయారు. మరిన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీ వర్షాలకు ముంబైలో జనజీవనం అస్తవ్యస్తమైంది. నగరంలోని సయన్, దాదర్, కుర్లా, అంధేరి, పరేల్, బాంద్రా, చెంబూర్, కింగ్స్ సర్కిల్, మటుంగా సహా అనేక ప్రాంతాలు మోకాల నుంచి నడుములోతు నీటిలో చిక్కుకున్నాయి. వసై విరార్ ప్రాంతం పూర్తిగా జలదిగ్బంధంలో ఉంది. రహదారులన్నీ చెరువులను తలపించడంతో వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కుపోయాయి. భారీ వర్షాలకు తోడు బలమైన గాలులు వీయటంతో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. కరెంటు స్తంభాలు దెబ్బతినటంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. మరోవైపు శిథిలావస్థలో ఉన్న భవనాలు కుప్పకూలిన ఘటనల్లో కనీసం 6 మరణించగా పలువురు గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ముంబై పూణే ఎక్స్ప్రెస్ వేలోని మిస్సింగ్ లింక్ మార్గంలో టన్నెల్ 2 సమీపంలో కూడా కొండ చర్యలు విరిగిపడ్డాయి. భారీ రాళ్లు, మట్టి రోడ్డుపైకి చేరటంతో ట్రాఫిక్ ను నిలిపివేసి ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించారు. శిథిలాలను తొలగించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయి. అటు పూణే మంగావ్ జాతీయ రహదారిపై అన్ని రకాల వాహనాల రాకపోకలు నిలిపివేశారు. వర్ష బీభత్సానికి ముంబై పరిసర ప్రాంతాల్లోని పలు మార్గాల్లో రైలు సర్వీసులు నిలిచిపోయాయి. లోకల్ రైలు సేవలపైన వర్షాల ప్రభావం తీవ్రంగానే కనిపిస్తోంది. సెంట్రల్, హార్బర్, వెస్టర్న్ మార్గాల్లో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని దూర ప్రయాణ రైళ్లను రద్దు చేయగా మరికొన్నింటిని అధికారులు దారి మళ్లించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 17 ఫ్లైట్ సర్వీసులు రద్దయ్యాయి. 365 విమానాలు ఆలస్యమయ్యాయి. ముంబై, థానే, పాల్ఘర్, రాయ్గఢ్ జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జూలై 8 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వార్నింగ్ ఇచ్చింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేసింది. వర్షాకాలం వచ్చిందంటే ముంబైకి కష్టకాలమే. ఏటా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నా ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలు ఏమాత్రం ప్రభావం చూపించడం లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరికొన్ని రోజులు భారీ వర్షాలు కొనసాగే సూచనలుండటంతో ప్రభుత్వం, అధికార యంత్రాంగం పూర్తి స్థాయి అప్రమత్తతతో పనిచేస్తోందని మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ వెల్లడించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.